బలిజేపల్లి గ్రామంలో అధిక వర్షాల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో పత్తి పొలాల క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట నరసింహ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పైరులో పచ్చదోమ ఎక్కువగా గమనించడం జరిగిందన్నారు. పచ్చదోమ అనేది ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు కిందకు ముడుచుకొని పైరు గిడసబారిపోతుందని పేర్కొన్నారు. దీని నివారణకు ఎస్పేట్ 350 గ్రాములు లేదా ఎస్టాఫ్రైడ్ లైడ్ అలానే థయోమి ఎక్సెన్ 40 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి 10 రోజులకు మందులు మార్చుతూ పిచికారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇందాక నేను చెప్పినట్టు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఫ్లైటాక్స్ స్ప్రే చేసుకోవటం, తర్వాత ఇంకా మరీ ఎక్కువ ఇది ఉందనుకుంటే 4 కిలోలు ఎకరాకి 4 కిలోలు యూరియాని మనం 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే ఆ పైరు మొక్క ఏమవుతుందంటే ఆ తేమ ఒత్తిడి నుంచి తట్టుకొని మళ్ళా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అదొకటి మనం ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఎందుకంటే మనకు గత వారం 4-5 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు అధికంగా పడుతున్నాయి, భూమిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్క పుల్లటానికి వేరు పుల్లటానికి ఎండుకోవడానికి కానీ కూడా అవకాశం ఉంది అన్నమాట. సో ఇది చేసుకోవాలి. తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చీడపీడలు ఈ వాతావరణ పరిస్థితులకి ఏంటంటే ఎక్కువగా పచ్చదోమ ఆశించడానికి అవకాశం ఉంది. అలాంటి పచ్చదోమ కూడా ఉంది మనకి. సో దీనికి ఏంటంటే మనం దీన్ని నివారించుకోవడానికి ఈ పసుపు జిగురాట్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకున్నట్టయితే ఒక ఎకరాకి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనకు రసాయన